హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్ లేదండి. ప్లీజ్ దయచేసి మీకు వీడియో కంటెంట్ నచ్చుతుంది, డెఫినెట్లీ నచ్చుతుంది. నేను ఇంకా హార్డ్ వర్క్ చేస్తాను వీడియో ఇంకా కొంచెం మంచిగా క్వాలిటీగా తీయడానికి. సో మీరు డిసప్పాయింట్ అవ్వరు వీడియోస్లో అండ్ కంటెంట్లో కూడా. డెఫినెట్లీ ఐ విల్ వర్క్ ఆన్ కంటెంట్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకసారి అడుగుతున్నాను. సో ఇప్పుడు ఎక్కడ మనకు యూట్యూబ్లో ఏ రివ్యూవర్ ఇవ్వలేదండి ఇప్పటి వరకు రివ్యూస్. వినాయక చవితి స్పెషల్ రివ్యూ ఎవరు ఇవ్వలేదండి ప్రోమో గురించి. సో మన ఛానల్లోనే ఎక్స్క్లూజివ్గా మీకు దొరుకుతుంది. సో దట్ మచ్ ఐఎమ్ కమిటెడ్ టు దిస్ ఛానల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అండ్ సపోర్ట్. ఈరోజు వినాయక చవితి ప్రోమో ఏమంటే ఫస్ట్ నాగార్జున గారు వచ్చి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అన్న తర్వాత మనకు హౌస్ గురించి చూపిస్తారు. హౌస్ గురించి ఇన్ జనరల్గా టిల్ సీజన్ 7 వరకు ఏం జరుగుతుంది అంటే ఈ రోజు ఈ 1 వీక్లో మీరు ఇలా చేశారు, మీరు అలా చేశారని నాగార్జునలో క్లాస్ పిలుపుతారు. బట్ ఈసారి ఏంటి, ఇది సీజన్ 8 ఇన్ఫినిటీ మీకు చాలా ఫన్ ఉంటుంది, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అన్నారు. కాబట్టి కొత్తగా ఇప్పుడు ఏం చేశారు అంటే హౌస్ 1 వీక్ అంటే అందరికి 40 మెంబర్స్కి ఒక పర్సన్ వీళ్ళగా అలాగని వాళ్ళ గురించి వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇంకా వాళ్ళ మధ్యలో ఎవరైనా చిచ్చు పెట్టడానికి ఇవన్నీ చేస్తున్నారు బిగ్ బాస్ హౌస్. సో నిఖిల్ని అయితే అంటారు, నువ్వు స్టార్ట్ అవ్వడమే చాలా పెద్ద క్లేతో స్టార్ట్ అయ్యావు, ఇప్పుడు మీ దాంట్లో ముగ్గురే కదా ఉంది అంటే ఏమైనా జరగచ్చు సార్, విల్ సీ అన్నప్పుడు ఏం జరుగుతుంది మామ అన్నారు. మామ అని ఎందుకు అన్నారంటే ఇక్కడ నిఖిల్ ఎప్పుడు హౌస్ మేట్స్ అందరికీ మామ మామ అని అంటూ ఉంటారు. సో నాగార్జున గారు అది కొంచెం అడ్వాంటేజ్ తీసుకుని అలా అన్నారనమాట. సో విష్ణుప్రియ ఏమో మా పండుగ ఇప్పుడే స్టార్ట్ అయింది సార్ అని చెప్పింది. ఎందుకంటే నాగార్జున గారు వచ్చారు కాబట్టి మా పండుగ ఇప్పుడే స్టార్ట్ అయింది సార్ అని చెప్పింది. దాని తర్వాత ఇప్పుడు నాగార్జున గారు అంటారు, మామూలుగా ఎప్పుడు నేను చెప్తాను కదా మీరు బాగా ఆడారు మీరు అది ఇది అని. ఇప్పుడు రివ్యూ మీ కాంపిటీషన్లో మీరందరూ 24/7 హౌస్లో ఉన్నారు కాబట్టి మీరే ఒక రివ్యూ ఇచ్చుకోవాలి. ఈ వారం ఎవరు బాగా ఆడారు, ఎవరు బాగా ఆడలేదంటే మీరు రివ్యూ ఇచ్చుకోండి అన్నట్టు ఒక అందరికి 14 మెంబర్స్కి ఆ రెడ్ బెల్ట్ అనేది ఒకటి తెస్తారు. సో దట్ ఆ రెడ్ బెల్ట్ మీద గుచ్చి చెప్పాలన్నమాట, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఓకే వీళ్ళు అలాగా ఈ వారం మొత్తం సరిగ్గా ఆడలేదు, లేకపోతే మనకంట అయితే కొంచెం ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అయ్యారు, లేకపోతే ఎవరు యష్మి టీం అయితే కొంచెం రాంగ్గా ఆడి గెలిచారు, ఆడిన తర్వాత కూడా వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు, ఇవన్నీ డెఫినెట్లీ ఇప్పుడు చాలా హాట్ టాపిక్ అవుతుందండి. సో ఫస్ట్ నాకు తెలిసి శేఖర్ గారికి ఇచ్చారు. శేఖర్ భాష గారు మణికంఠని నామినేట్ చేశారు, అదే రెడ్ దాంట్లో గుచ్చారనమాట. బికాజ్ అతను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే శేఖర్ భాష గారు అతను చెప్తున్నాడు కానీ నాకు ఎందుకు నమ్మబుద్ధి అవ్వట్లేదు అని చెప్తే నాగార్జున అంటారు, ఆల్రెడీ అతను ఎందుకు అలా బిహేవ్ చేశాడు, ఎందుకు అలా ఉన్నాడని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా అంటే, లేదు నేనైతే నమ్మలేను, అతను చెప్తుంది నేను ఇంకా కన్విన్సింగ్ లేదు సార్, నేను కన్విన్సింగ్గా లేను అని చెప్తారు. సో దాని తర్వాత ఇక్కడ మనకు లైవ్లో చూపించింది ఏంటి అంటే, నిన్న ఎపిసోడ్ అయిన తర్వాత లైవ్లో చూపించింది ఏంటి అంటే, ఆఫ్టర్ నామినేషన్స్ ఆఫ్టర్ ఈ యష్మి టీం అయిపోయిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర విష్ణుప్రియ అండ్ సీత మాట్లాడుకుంటూ ఉంటే తను ఎవరు సోనియా వస్తుందన్నమాట, ఆడపులి సోనియా వస్తుంది. వచ్చిన తర్వాత విష్ణుప్రియ ఫ్రెండ్షిప్గా నీకు నిఖిల్కి మధ్య ఏం జరుగుతుంది అని అడుగుతుంది అనమాట. అడిగితే తను ఐ డోంట్ హ్యావ్, ముందు మీరిద్దరు టామ్ అండ్ జెర్రీగా కొట్టుకున్నారు కదా, ఇప్పుడు ఏంటి మీరిద్దరు క్లోజ్ అయిపోతున్నారు, ఏమైనా సంథింగ్ మీరిద్దరి మధ్య జరుగుతుందా అని అనుకుంటున్నారు. కానీ నాకు తెలిసి సోనియా ఈజ్ ఆల్రెడీ మ్యారీడ్ ఐ థింక్ సో, బట్ వి డోంట్ నో ఏమైనా జరగచ్చు అక్కడ అని చెప్పుకుంటున్నారు. కాబట్టి అక్కడ ఏమైనా లవ్ ట్రాక్ మన స్టార్ట్ అవుతుందా అని, ఆర్ ఎల్స్ విష్ణుప్రియ కొంచెం ఫుటేజ్ ఇద్దాము అన్నట్టు కూడా మాట్లాడొచ్చు. సో అలా అన్నప్పుడు దాన్ని డిఫెండ్ చేయలేదు సోనియా. డిఫెండ్ చేసుకోవచ్చు, ఒకవేళ ఏం లేకపోతే డిఫెండ్ చేసుకోవచ్చు కదా, ఏమనుకోకుండా ఏం చెప్పకుండా నో ఐ డోంట్ హ్యావ్ ఎనీ కామెంట్స్ అని వెళ్తుంది. వెళ్ళేటప్పుడు సో సారీ సీత అంటుంది, ఏంటి మనం ఏం అడిగాము, మనం ఏం రాంగ్ అడగలేదు కదా, క్యాజువల్గానే కదా అడిగింది అంటే, మీ అడల్ట్ జోక్స్కి నేను రెస్పాన్సిబుల్ కాదు, నేను మీ అడల్ట్ జోక్స్ వింటూ కూర్చోలేనని చెప్తుంది అనమాట. దాని తర్వాత ఆమె వెళ్ళి బెడ్రూమ్లో కొంచెం ఫీల్ అవుతూ ఉంటే అప్పుడు నిఖిల్ వచ్చి కొంచెం ఓదారుస్తూ ఉంటే మళ్ళీ విష్ణుప్రియ వచ్చి మీ ఇద్దరి మధ్య ఉందే కదా మేము చెప్పుకుంటుంది, మీరిద్దరు ఏమన్నా సంథింగ్ అని కదా అడిగింది, లేదు అంటే లేదు అని చెప్పొచ్చు కదా అంటే, ఇంకా తను ఏడుస్తుంటే అవి వచ్చి కొంచెం కన్సల్ట్ చేస్తాడనమాట. అప్పుడు తను కూడా మళ్ళీ విష్ణుప్రియ అంటుంది, మీరు చేస్తే అది మంచిది, మేము చేస్తే ఏమన్నా అడల్టా, నువ్వు ఎలా అడల్ట్ అని మాట్లాడతావు, మీరు చేస్తుంది ఏంటి అనేది దాని గురించి ఒక పెద్ద గొడవ జరుగుతుంది. సో దాని తర్వాత ఇప్పుడు దాని గురించి
విష్ణుప్రియ ఇలా హట్ అయిన దాని గురించి విష్ణుప్రియ వెళ్ళి తన బిహేవియర్ బాగాలేదు అన్నట్టు నామినేట్ చేస్తుంది సోనియాని. సోనియా కూడా షీఈ్ ఈగర్లీ వెయిటింగ్ టు నామినేట్ విష్ణుప్రియ యాజ్ వెల్. ఎందుకంటే ఇది మొత్తం డెఫినెట్లీ అంత ఈజీగా పోదు, ఇది ఈజీగా ఒక మోర్ దాన్ 1 వీక్ మళ్ళీ పెద్ద గొడవ అవుతుంది, నామినేషన్స్ వరకు వెళ్తుంది. కావాలంటే చూడండి నెక్స్ట్ వీక్ ఇది మళ్ళీ నామినేషన్ వరకు వెళ్తుంది. దాని తర్వాత ఎవరు సీత యష్మి బిహేవియర్ బాగాలేదంటుంది. ఎందుకంటే యష్మి టీం వాళ్ళు గెలిచిన తర్వాత పనులు మొత్తం నైనికా టీం వాళ్ళకి ఇచ్చారు. సో దాంట్లో ఎఫెక్ట్ అయింది సీత యాజ్ వెల్ యాజ్ విష్ణుప్రియ. కాబట్టి వాళ్ళిద్దరు నిన్న ఎపిసోడ్లో కూడా వాళ్ళిద్దరు చాలా ఓవర్ చేశారు, పనులు చేయకుండా చాలా ఓవర్ చేశారు. సో దానికి మాకు ఇంత పనులు ఇస్తావా అనే కోపంతో ఈమె సీత ఆమెని నామినేట్ చేయడం జరుగుతుంది. అని నాగార్జున గారు కలిగించుకుని అదే కదమ్మా గేమ్ అంటే అదే కదా, మరి మీరు ఎలాగా అనుకుంటారు, దీనికే నువ్వు అలా అంటే అలాగే ఇంకా ముందు టర్న్లు ట్విస్ట్లు చాలా ఉన్నాయి అని అంటారు. సో చూద్దాం, ఇంకా ఎపిసోడ్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. మళ్ళీ ఎపిసోడ్ వచ్చిన తర్వాత కూడా ఒక రివ్యూ ఇస్తానండి. సో మీరు డెఫినెట్లీ అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రిప్షన్ చేసుకోలేదు. డెఫినెట్లీ మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ కాస్ట్ ఏమి ఉండదు, కాస్ట్ ఎఫెక్టివే కాబట్టి సబ్స్క్రిప్షన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను. మీరు అసలు డిసప్పాయింట్ అవ్వరు, కంటెంట్లో డెఫినెట్లీ మంచి కంటెంట్ ఇస్తానండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.